నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. తెలంగాణలో మెడికల్ సేఫ్టీ సంబంధిత కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు షేల్లింగంపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి అన్లైసెన్స్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను బస్ట్ చేశారు. ఈ దాడిలో సుమారు 4 లక్షల విలువైన మెడికల్ డివైస్ స్టాక్ నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చెప్తున్నట్లు ఈ యూనిట్ కు అవసరమైన లైసెన్స్లు లేకపోవడం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి అనాధికార తయారీ యూనిట్లు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆసుపత్రులు, క్లినిక్ లో వాడే డివైస్ లపై కఠిన పర్యవేక్షణ అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. మొత్తానికి షేర్లింగంపల్లో అన్లైసెన్స్ మెడికల్ డివైస్ యూనిట్ బ్లస్టింగ్ ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తెలంగాణ అధికారులు తీసుకున్న ముఖ్యమైన చర్యగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.